ఇప్పటికైనా మేలుకో, లేదంటే ఏబీపీ యొక్క సెక్రటేరియట్ గడీలు బద్దలు కొట్టైనా ఏబీపీ ఒక విద్యా సంస్థలో ఒక మెరుగైన సంస్థ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బోర్డు ముట్టడికి రావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలకు ఒత్తాసుగా రోజు ఇంటర్ బోర్డు వ్యవహరిస్తా ఉంది. అనేక రకాల పేరుతో వ్యాపారం జరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రోజు ఈ యొక్క ఇంటర్ బోర్డు వ్యవహరిస్తా ఉంది. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ కళాశాలను గాలికి వదిలేసింది ఈ యొక్క కార్పొరేట్ కు అండగా రోజున్నది. మేము అడిగేది ఒక్కటే, ఈ యొక్క వ్యాపారాన్ని అరికట్టాలి, ఈ యొక్క విద్యా వ్యాపారాన్ని ఆపాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఆన్లైన్ చేయాలి ఇంటర్ అడ్మిషన్స్ అనేది మాట్లాడదామని వస్తే ఎట్లా పడితే అట్లా కుక్కలు ఈడ్చినట్టు విద్యార్థులు ఈడుస్తున్నారు. మేము అడిగింది ఏమన్నా తప్ప 10th ఫలితాలు రాకముందుకే కార్పొరేట్ కాలేజ్లు విద్యార్థిగా అడ్మిషన్లు తీసుకుంటారు. దీని గురించి ప్రశ్నిస్తే ఈరోజు విద్యార్థుల పైన దాడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఒక్క పేరు అడ్మిషన్ తో 10 కాలేజీలు నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. 10th అయిపోయి విద్యార్థులకు కనీసం రిజల్ట్ కూడా రాలే, అప్పుడే కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలు నడిపిస్తున్నారు. బ్రిడ్జ్ కోర్స్ పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలన్నింటినీ కూడా డిఐడిఏ పర్యవేక్షించి ఈ యొక్క కాలేజీలను సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏ విధంగా అయితే దోస్తు నోటిఫికేషన్ అప్లికేషన్ ఇస్తామో ఇంటర్మీడియట్లను కూడా అదే విధంగా దోస్తు నోటిఫికేషన్ అప్లికేషన్ ఇవ్వాలి. రాష్ట్రంలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ కాలేజీలలో ఫస్ట్ ఇయర్ కి 4 లక్షలు 8 లక్షలు పేద బరువు మలిగిన వర్తన పేరెంట్స్ దగ్గర రక్తం పీల్చుకొని ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలి. ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏవేవైతే కాలేజీలు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయో వాటన్నిటిని సీజ్ చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాలు చేసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది హాస్టల్ పిల్లలు ప్రతి సంవత్సరము కార్పొరేట్ హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలు ప్రతి సంవత్సరము పిట్టలెగిరినట్టు విద్యార్థులు చనిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పొరేట్ హాస్టల్ ని పట్టించుకుంది లేదు. విద్యార్థుల కోసం కనీసం వాటిని పరిరక్షించింది కూడా లేదు. వెంటనే డిఐఓ అన్ని హాస్టళ్లను తిరిగి చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహంతో ఏబీవీపీ కార్యకర్తల్ని కొడుతూ తిడుతూ దుర్భాషలాడుతూ మమ్మల్ని కనీసం మనుషుల్లాగా చూడకుండా కొట్టడం జరుగుతుంది. అయ్యా మేము ఏమడిగినాము, న్యాయమైన డిమాండ్లు, అధిక ఫీజులు వసూలు చేసినటువంటి కళాశాలలు చూడండి. పోలీసులు మేము విద్యార్థులు అనుకుంటున్నారా లేకపోతే ఉగ్రవాదులు అనుకుంటారా, నక్సలైట్లు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గొర్రెలని మీరు ఎవరు అందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఉన్నాయో వాటిని అంతా కూడా ఆన్లైన్ చేయాలని, దోస్తు ప్రకారం నిర్వహించాలని చెప్పేసి ఏబీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఒకే కాలేజ్ పేరిట పర్మిషన్లు తీసుకొని 2-3 కాలేజీలు నడుపుతున్నటువంటి కాలేజ్ యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే లక్షల రూపాయల ఫీజుల పేరుతో కాలేజీ నడుపుతున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకొని ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల యొక్క ఆగడాలు ఎలా ఉన్నాయంటే పేద తల్లిదండ్రుల యొక్క నెత్తురిని జలగల్లాగా పట్టి పీడిస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి
ఇంటర్ బోర్డు అధికారులకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడము చాలా సిగ్గుచేటు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఈరోజు అడ్మిషన్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ రాకముందే లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకొని 30% 50% మీద ఫీజులు కట్టించుకొని అడ్మిషన్లు తీసుకుంటున్న డిఐఓలో కావచ్చు, ఇంటర్ బోర్డు అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడము చాలా సిగ్గుచేటు. ఇదొక పక్క అయితే ఎటువంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగులాగా హైదరాబాద్ మహానగరంలో కళాశాలలు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఫైర్ సేఫ్టీ ఉండదు, గ్రౌండ్ ఉండదు, ఎటువంటి నాణ్యత ప్రమాణాలు ఉండవు, బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. ఇటువంటి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లలో కళాశాల నడుపుతున్నా కూడా ఈ అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి ఈరోజు ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడము చాలా సిగ్గుచేటు. ఇదంతా ఒక పక్క అయితే మరొక పక్క ప్రభుత్వము ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యార్థులని ప్రెషర్ కుక్కర్లో వేసినట్టు సెలవులు ఇవ్వకుండా సమ్మర్ క్లాసుల పేరు మీద క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులని మానసిక శోభకు గురి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటర్ బోర్డుని ఏదైతే డిగ్రీలో అడ్మిషన్లు ఏ విధంగా అయితే దోస్తు తరహాలు తీసుకుంటారో ఇంటర్లో కూడా ఆన్లైన్లో అడ్మిషన్లు తీసుకొని హాస్టల్కి ఒక ఫీజు, డే స్కాలర్కి ఒక ఫీజు, అర్బన్కి ఒక ఫీజు, రూరల్కి ఒక ఫీజు అని చెప్పేసి ఫీజులు ఫిక్స్ చేసి ఈ యొక్క అధిక ఫీజులకి అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మేము వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ఇంటర్ బోర్డు సెక్రటరీ కావచ్చు, డిఐఓలు కావచ్చు అక్రమంగా నడుస్తున్నటువంటి కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్.